మిత్రమా, మీరు కూడా మా మీ 10 ఏళ్ల పాలన, మాకు అంతకుముందు 10 ఏళ్ల పాలన, ఇప్పుడు 13 నెలల పాలన, వీటి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. జయరాం గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ గ్రామ సభల్లో గందరగోళం కనిపిస్తోంది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది బీఆర్ఎస్ ఏమో ఇది ప్రజా వ్యతిరేకత, ప్రజల తిరుగుబాటు అంటోంది. కాంగ్రెస్ మాత్రం కనీసం మేము మాట్లాడే అవకాశం అయినా ఇచ్చాం, మీరు అది కూడా లేదని అంటోంది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. జనరల్గా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలను విస్మరిస్తుందని ప్రతిపక్షాలు మాట్లాడటం, ప్రభుత్వం వచ్చలేదు మేము సర్దిద్దుతున్నాము అని ప్రభుత్వం చెప్పడం, ఇది సర్వసాధారణం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చేసి రాజకీయ పార్టీ ఏం చేస్తాయంటే మేము విప్లవ ఉద్యమాలు చేస్తుంటాం, మేము మాత్రమే చేస్తుంటాం, ప్రజలకు మేమే అండా దండ, ఇంకా చెప్పాలంటే కొండ అని ప్రతిపక్షాలు చెప్తుంటాయి. కానీ ప్రభుత్వాలలో ఉన్నప్పుడు వీళ్ళ నిజ స్వరూపం బయటపడతారు. అది ప్రతిపక్షం ఉన్నప్పుడు కాదు, పక్కన పెట్టేస్తే అధికారం చేతిలో ఉన్న తర్వాత అసలు నిజాలు బయటపడుతుంటాయి. ఈ అసలు నిజాలు అనేది గత ప్రభుత్వాన్ని అయితే మనం చాలా క్లియర్గా చూసాము. ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా అయితే పక్కన పెట్టేశారో, ఇంతకుముందు మా వెంకన్న చెప్పినట్టుగా ఏ విధంగా అయితే పక్కన పెట్టేసినలో డెఫినెట్గా కాంగ్రెస్ కు పట్టం కట్టేళ్ళు. ఇది ప్రజా ప్రభుత్వం లాగా కట్టేళ్ళు, ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇంతకుముందు నేను వెంకటస్వామి చెప్పిన దాంట్ లోపల ఒక విధానపరమైన దాన్ని ఉంచే మాట్లాడతాను, మిగతా విషయాలు ఏం మాట్లాడను. అంటే ఇక్కడ విధానపరమైన అంశాలు మాత్రమే చాలా కీలకం. అప్పుడు వెంకన్న కావచ్చు, లేకపోతే మేమందరం కూడా ఏం చెప్పినామంటే అధికారం ఉంటే అహంకారం వచ్చింది, అహంకారంతో కళ్ళు నెత్తినెక్కినాయి, ప్రజలతోని కలవలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని కలవలేదు, ఈవెన్ అధికారులతో కూడా కలవకుండా ఒక దొరతనాన్ని చూపించును అనేది అందరం మాట్లాడాం. ప్రజలు కూడా దాన్ని నమ్మారు, ప్రజలు కూడా దాన్ని నమ్మేసి దొరను పక్కన పెట్టేశారు. కానీ ఈరోజు రెడ్డి వచ్చేసి దొర కంటే ఎక్కువగా ప్రజాపాలన పేరుతోని ఓన్లీ కాంగ్రెస్ లో ఉండే నాయకుల పాలన మొదలుపెట్టేసిండు. అక్కడ ఒక కుటుంబము కులము, ఇక్కడ కొన్ని కుటుంబాలు కులం. ఇక్కడ సమస్యను పరిష్కరించే విధానానికి కార్డులు పంపిణీ జరగడానికి, లేకపోతే ఇంకొక అంశాలకు సరే కొంత ముందో వెనకాలో జరుగుతూ ఉంటుంది. దాన్ని అంటాం మంత్రులే కన్ఫ్యూజన్ లో ఉండేసి, మంత్రులే కంటిన్యూ ప్రాసెస్ లోపల నిరంతర ప్రక్రియ, ఈ నిరంతర ప్రక్రియను కేసీఆర్ పదే పదే చెప్పేసి ఆ నిరంతర ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అంటే ఎక్కడ ఈ వర్డ్ను ఉపయోగించిందంటే చాలా క్లియర్గా దళిత బంధు అనేది మేము ఇప్పుడు పెట్టింది కాదు, ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తామని చెప్పలేదు, ఇది నిరంతర ప్రక్రియ అన్నాడు. అంటే నిరంతర ప్రక్రియ అంటే జీవితకాలం నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, ఇంకా నీ ముని మనవడు, ఇంకెవడన్నా వస్తే వాడు, అందరూ అధికారంలో ఉంటే ఇక్కడ మీరు పాలకుల్లాగా ఉంటే పాలితులు, ఈ నీవు ఇచ్చే 10 లక్షల కోసం ఈ నిరంతర ప్రక్రియలో భాగం కావాలన్నా అని ఒక్కసారి తిరగబడి ఇంట్లో బిడ్డ నిరంతర ప్రక్రియ అంటావా, ఆ నిరంతర ప్రక్రియ ఏందో నిన్నే కూర్చోబెడతామని చెప్పినారు. సేమ్ నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండే నాయకులు, ఇంకా రేవంత్ నోట్లోంచి ఆ మాట రాలేదు, సో కాంగ్రెస్ లో ఉండే నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ గారు ఇదే మాట చెప్తున్నారు. ఈ నిరంతర ప్రక్రియ అంటే మీ భాషలో ఏంది, మీరు మాత్రమే అధికారంలో అహంకారంతో కూరుకున్న మాట అని నేను అంటాను, ప్రజలు అంటారు. అలానే కదా మిమ్మల్ని వాళ్ళని పక్కన కూర్చోబెట్టేది. ఈ నిరంతర ప్రక్రియ అంటే ఏంది, ఎట్లా నిరంతర ప్రక్రియ అవుతుంది? ఈ రోజు చేసిన హోంవర్క్, టీచర్ చెప్పిన హోంవర్క్ స్టూడెంట్ రేపు చేసుకురాకపోతే వాళ్ళని తంతది. మరి ప్రజలు మీకు బాసలై కూర్చున్నప్పుడు మీరు చేస్తున్న పనులు చేయకపోతే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని బుద్ధి చెప్పాలంటే మళ్ళీ ఓట్లే రావాలి. అంటే ఈ నిరంతర ప్రక్రియ 5 ఏళ్ళక, ఈ నిరంతర ప్రక్రియ మీరు బతుకున్నంత కాలమా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను సవినయంగా, గౌరవంగా, సేమ్ టైం వాళ్ళను శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా నేను చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇక ప్రజా అంశాల లోపల ప్రజలు వచ్చేసి మేము డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం అనేది ఎంకన్నమాట. ఓకే, డెఫినెట్గా చేయాలన్నా డౌట్స్ క్లారిఫై చేయాలి, వాళ్ళకి అండదండ మీరు ఉండాలి, డెఫినెట్గా మీ ప్రభుత్వము కోరుకుంటున్నాం. కానీ దానికి పోలీసులు ఎందుకన్నా
డౌట్స్ క్లారిఫై చేయడానికి. పోలీసులే కావాలనుకున్నప్పుడు ఇది ప్రజల దగ్గరికి పోయే పాలన కంటే పోలీస్ స్టేషన్ల పాలన పెట్టుకోండి. పోలీస్ స్టేషన్ల పాలన పెట్టుకుంటే భయపడి కొంతమంది రారు, ఇబ్బందులు పడి కొంతమంది రారు, సిగ్గుతోని కొంతమంది రారు, పోలీస్ స్టేషన్కి ఎందుకు పోవాలని కొంతమంది రారు. అప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అప్పుడు దీనికి ప్రజాపాలన ఎందుకు, పోలీస్ పాలన అనే బోర్డు పెట్టేసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే బాగుంటది. దీన్ని కూడా మేము కాదనం, దీన్ని కూడా ఆహ్వానిస్తాం. పోలీసుల చుట్టూ ప్రహారం పెట్టుకొని ఉంటారు. ఇదే పోలీసులను మీరు 2 విధాలుగా ఉపయోగించారు. నెంబర్ 1, ఏదైతే హైడ్రా పేరు మీద ప్రజల ఇల్లు కూల్చడానికి పోలీసులను ఉపయోగించుకుంటే ఓన్లీ రేవంత్ రెడ్డి అన్నది తిరుపతి రెడ్డి ఇల్లు కాపాడుకోవడం కోసం పోలీసులను కాపలా పెట్టుకున్నారు. అంటే పోలీసులను మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కాపలా కోసం ఉపయోగిస్తున్నారా? ఈ రోజు ప్రజలను నమ్మి మిమ్మల్ని ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే ప్రజల్ని అనగదొక్కడం కోసం ఉపయోగిస్తున్నారా? ఆ రోజు ఫ్రెండ్లీ పోలీసు పేరు చెప్పేసి మరియమ్మని చంపేసిండు కేసీఆర్. ఏమైనా వదిలేసామా? ఆ పాపాన్ని చూపియలేదా? కొట్లాలేదా? చెయ్యలేదా? ఈ రోజు నువ్వు పోలీసు పాలన ప్రజాపాలన చెప్పేసి పోలీసు పాలన చేస్తూ ఉంటే మా కళ్ళు కనిపించటం లేదా? మీ మెదడు పని చేయటం లేదా? రేవంత్ రెడ్డి నువ్వు ఆలోచించాల్సింది ఏంది అంటే, నేను స్ట్రైట్ గా రేవంత్ రెడ్డి చెప్తున్నాను,